கரவைகள் பின் சென்று காணும் சேருந்துண்போம். அறிவொன்றுமில்லாத ஆயிக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம். குறை ஒன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவேல் நமக்கு இங்கொழிக்க வழியாது. அறியாத பிள்ளைகளோம் அம்பினாள் உந்தன்னை சிறு பேரிழைத்தனவும் சீரியருளாதே. இறைவா நீ தாராய் பறை ఏలోరెంబావాయ్. ఓ కృష్ణ, మేము అవివేక శిఖామణులము. తెల్లవారగానే చద్ది త్రాగి పశువుల వెంట అడవికి పోయి పశువులను మేపి సాయంకాలం తిరిగి చేరేవారము. వివేకము మాత్రమును లేనివారము, అజ్ఞానులము, గొల్లపడుచులము. నీవు మా గొల్ల కులంలో జన్మించుటయే మాకు మహాభాగ్యము. నీతోడి సహవాసము మాకు అదృష్టము. ఈ బంధం ఎప్పటికీ తెగనిది, త్రెంచలేనిది. అందుకే మా గోపికా కులం ధన్యమైంది. పరిపూర్ణమైన కళ్యాణ గుణగణాలతో ప్రకాశించే నీవు గోవిందుడవు. మాకు లోక మర్యాదమే మాత్రము తెలియక నిన్ను చిన్న చిన్న పేర్లతో కృష్ణ, గోవిందా అని పిలిచాము. స్వామి, అందుకు కోపగించుకోకు. జ్ఞానులు పొందవలసిన ఆ పదవాద్యమును ఈ కారణమున మాకు ఇవ్వననబోకుము. నీతో మెలిగిన సుఖములనే ఎంచి మాపై కృప చేయము అని గోపికలందరూ స్వామికి శరణాగతిని చేశారు. తమను అనుగ్రహించి వ్రతమును పూర్తి చేయగా ఆశీర్వదించమని, తమ తప్పులను సైరించమని క్షమయాచన చేశారు. గోపికలు కోరిన ఆభరణాదులు కేవలం లౌకికమైనవి. కానీ వారి అంతరంగమందున్న కోరిక అమూష్కమైనదని స్వామికి తెలియను. నీకు మాకును ఉన్న సంబంధమే మేమజ్ఞానులము. మేము నిన్ను గాని నీవు మమ్ములను గాని విడిచి ఉండలేని బంధమే అర్హత అని విన్నవించారు పాసురంలో.